సహితం నేను పర్వీన్. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు రాజీనామా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న నిర్ణయం. విజయవాడకు చేరుకున్న కేంద్ర మంత్రి జయశంకర్. ఘన స్వాగతం పలికిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోంవీరాజ్. పెద్దిరెడ్డి విషయంలో ఎస్ఈసీ ఆదేశాలపై డీజీపీ స్పందన. ఎస్ఈసీ ఆర్డర్ను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం. నెల్లూరు జిల్లా గూడూరులో టీడీపీ నేతల సమావేశం. వైసీపీ హయాంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపణ. శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థులను కూలీలుగా మార్చివేసిన ప్రధానోపాధ్యాయుడు. విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన స్థానికులు. డీటెయిల్స్ లోకి వెళ్దాం. టీడీపీ ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఘంటా శ్రీనివాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్పీకర్ కు స్వయంగా రాజీనామా లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు స్పందించి కేంద్ర నిర్ణయం అమల్లోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్ ను ఘంటా కోరారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయేతర జేఎన్సీని ఏర్పాటు చేస్తానని ఘంటా శ్రీనివాస్ ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా పోరాటం చేస్తానని ఘంటా తెలిపారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే, ఎంపీలు రాజీనామా చేయాలని ఘంటా శ్రీనివాస్ సూచించారు. ప్రైవేట్ పరం కాబోతుంది అన్న వార్త ఒక విశాఖ ప్రజలనే కాకుండా ప్రజలు, ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఒక షాక్కు గురయ్యారు. ఎంతోమంది ప్రాణత్యాగంతో ఈ ఉక్కు ఫ్యాక్టరీని ఆ రోజు మనం సాధించుకోవటం, మరి కొన్ని వేల ఎకరాల్లో ఈరోజు విశాఖకి ఒక గుండెకాయలాగా, విశాఖపట్నానికి ఒక ఫేస్ ఈ విశాఖ ఉక్కు అనేది. ఏదో కొంత లాస్లు వస్తూ ఉన్నాయి, లేకపోతే ఇంకా ఏదో చిన్న చిన్న కారణాలు చూపించి దీన్ని 100% డిజిన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడం చాలా బాధాకరం. ఒకసారి ప్లాంట్ స్టార్ట్ అయ్యే నేపథ్యం ఒకసారి తీసుకుంటే, ఆ రోజు ఈ ప్లాంట్ కోసం పోరాడుతున్న సమయంలో విశాఖపట్నంలో ఈ ప్లాంట్ పెట్టాలనే దాని మీద ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఆ రోజు పార్లమెంట్లో ఈ ఉక్కు ప్లాంట్ స్థాపన కోసం మనకి సపోర్ట్ ఇచ్చిన విషయం మీకు గుర్తుంది. అంతేకాదు, నేను ఎంపీగా ఉన్న సమయంలో, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి ఒక నిర్ణయం డిజిన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, కొంత పార్షియల్గా అని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే దాన్ని ఆ ప్రతిపాదన విరమించుకొని దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ఈ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టుకోవడం జరిగింది. మరి అటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు వేల ఎకరాల భూమితోటి వేల మంది కార్మికుల జీవనోపాధి కల్పిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా విశాఖపట్నం ఒక గుండె చప్పుడుగా ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనందరం ఖండించాల్సిన అవసరం ఉంది. మరి దీనికి నేను ఒకటే కోరుతా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో చొరవ తీసుకొని ఏదైనా స్టీల్ ప్లాంట్ సర్వే కావాలి, లాభాల పట్ల ఉండాలంటే ముఖ్యంగా సొంత గనులు ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి రాజకీయ కారణాలు లేకపోతే ఇంకోటో కాకుండా ఈరోజు అందరం కలిసి, పార్టీలకి, ప్రాంతాలకి అన్నిటికీ అతీతంగా అందరం కలిసి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అవసరమైతే ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ పదవులకు కూడా రాజీనామాలు చేసి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అందరూ ముందుండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రైవేటు వ్యక్తులకి ఈ ఐరన్ వర్క్ అందిస్తా ఉన్నాం. వాటితో పాటు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఏదైతే విశాఖ ఒక గుండె చప్పుడుగా భావిస్తా ఉన్నామో అటువంటి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కూడా ఈ గనులు అలకేట్ చేస్తే ఈ నష్టాల ఇది కూడా తగ్గించుకోవచ్చు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ అనేది లాభాల బాటలో వస్తుంది. ఈరోజు విశాఖ స్టీల్కి అంతర్జాతీయంగా కూడా మంచి పేరు ఉంది. మరి అటువంటి స్టీల్ ప్లాంట్ని అందరం కూడా కాపాడుకోవాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ, దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అవసరం వస్తే వెంటనే ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా ఢిల్లీకి తీసుకెళ్లి గౌరవ పీఎం గారు కూడా కలిసి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన సమయం ఆసనమైందని చెప్పని. విజయవాడకు చేరుకున్న కేంద్ర మంత్రి
ఎస్ జయశంకర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోంవీరాజు గన్నవరం విమానాశ్రయంలో సాధారణంగా స్వాగతం పలికారు. ఏపీకి చేరుకున్న మంత్రి బడ్జెట్ పై జయశంకర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రతినిధులు, మేధావులు, బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని క్యాపిటల్స్లో, రాజధాని సెంటర్స్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వర్తించాలి అబౌట్ బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్. ఈరోజు ఈవినింగు సాయంత్రం 4 గంటలకి ఇంటెలెక్చువల్ పర్సన్స్తో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి గైడెన్స్ ప్రకారం ఈరోజు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, సీనియర్ బ్యూరోక్రాట్గా ఉన్నటువంటి పెద్దలు ఈరోజు మన కాన్ఫరెన్స్ను ఉద్దేశించి మాట్లాడతారు. అట్లనే వేదిక మీద పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోరా గారు, రాష్ట్ర సహ ఇన్ఛార్జి, అలానే రాజ్యసభ సభ్యులు పెద్దలు జీవీఎల్ నరసింహారావు గారు ఈ కాన్ఫరెన్స్లో ఉన్నారు. థ్యాంక్ యూ. I'm really very pleased to be in Vijayawada with all of you today. I must tell you this is my first time to Vijayawada, and I've been looking forward to it very much for many reasons. I think many of you know that I was before diplomat working in embassies. Wherever I went in the world, I would meet people from Andhra Pradesh, Telugu speaking people, very talented people, who have achieved a lot in the world. So I always was very keen that, to see the land which produced so many talented people who have done so much for India. So I'm really very happy to be there. But there are other reasons also. We are today coming out of the coronavirus pandemic. I think most of you know now our infection rates have come down very much. Our recovery rates are one of the highest in the world. The investment in this sector, in fact, 2.23 lakh crores committed to the sector, which is more than it's 130% plus increase. And it is again, a lot of it is programs and schemes, including the Prime Minister's Swasth Bharat Yojana, which will upgrade primary, secondary and tertiary healthcare facilities. We will be creating 28,000 wellness centers around the country. We will be creating emergency operation centers again everywhere, critical care hospital blocks, health laboratories. But along with this, you have a big jump in the Jal Jeevan mission. Again, you have 2.8 lakh crores invested in that. A big jump in the mission Poshan 2.0. Which will particularly for the aspirational districts. So you have a package which today will address the expectation of the average Indian. Because the average Indian after Corona is not satisfied with what was the situation before. Today if I have a health problem, I expect that to be addressed by people. So we have to meet that expectation. And మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఎస్ఈసీ నుంచి తనకు ఇంకా ఆదేశాలు రాలేదని తెలిపారు. ఎస్ఈసీ ఆర్డర్ను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
తాను రాజకీయాలు మాట్లాడనని, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోనని డీజీపీ పేర్కొన్నారు. It will be stretching the police force across the various phases and across the districts. One of the main challenges for the police department is we are not getting any force from outside, so it will be only local force. And ఒక పోలీస్ సిబ్బంది ఈ 4 ఫేసెస్లో పాల్గొంటారు. Unlike other polling staff or polling members, they will be going from one phase to the other phase until the last phase is over. All the polling police personnel will be also engaged in the polling process. So it will be quite a task in the hand of the police. It calls for very quick deployment and redeployment, and when every phase takes place. Total 655 mandals law, 13,133 panchayats and 1,30,749 wards. And total is 1,35,852 polling stations. ఇప్పుడు లొకేషన్ చెప్పాలంటే 30,205 లొకేషన్స్ ఉంటుంది. అది ఫేజ్ మేనర్గా ఉంటుంది బికాస్ అగైన్ ది అవైలబిలిటీ ఆఫ్ ఫోర్సెస్ బికాస్ ఆఫ్ దాట్. మళ్ళీ రిపీట్ చేద్దాం అందరి కోసం. అవుట్ ఆఫ్ ద 30,205 లొకేషన్స్, 6,254 are hypersensitive. 8,555 is a sensitive, and 983 are the extremist affected polling locations. Ante chustappudu about more than 50% of the locations are either sensitive or hypersensitive or extremist affected. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికలపై చిల్లకూరు మండల నాయకులతో మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఎక్కువైపోయిందని, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను వైసీపీ నాయకులు బెదిరించి బలవంతపు ఏకగ్రీవాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతో టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో గతంలో జరిగిన అభివృద్ధి చూసి తెలుగుదేశం పార్టీని ఆదరించాలని కోరారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. చేసుకోవాలనే ఉద్దేశంతో ఆత్మహత్యగా చిత్రీకరించే విధంగా శ్రీనివాసరావు రెడ్డి గారిని చేయడం కానీ ఇలాంటి ఘటనలు చెబుతూ పోతే భారీ ఎత్తున ఈ రాష్ట్రంలో భయకంపితులు చేసి భయభ్రాంతులు చేసి తద్వారా ఏకగ్రీవాలు ఎక్కువ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అధికార పార్టీ చేస్తున్న కుయుక్తులకి ఈరోజు చిత్తూరు జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ, చిత్తూరు జిల్లాలో 110, గుంటూరు జిల్లాలో 67 స్థానాలకు సంబంధించి ఏకగ్రీవాల్ని ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ నివేదికలు కోరడం జరిగింది. దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో 7 గ్రామాల్లో
ఉమ్మడిగా వాళ్ళు నిర్ణయం తీసుకుని ఏకగ్రీవాలు చేసుకుంటే తప్పులేదు. కానీ ఈరోజు భయపెట్టి భయభ్రాంతులు చేసి రౌడీజాన్ని పోలీసులను అడ్డం పెట్టుకొని ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడి అక్రమాలకు పాల్పడి చేస్తున్న ఏకగ్రీవాలు కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ ఏదైతే ఈరోజు మంత్రులు మాట్లాడుతున్నారు, ఈరోజు రోజా గారు మాట్లాడారు, కమిషనర్ గారికి చిన్న మీద చిట్లిపోయింది, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళ బరి తెగింపేందో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపాలిటీలు కానీ నగరపాలక సంస్థల గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ కూడా రద్దు చేసి ప్రెసిడెంట్స్ సీనియర్ నాయకులు అందరితో కూడా మాట్లాడి అన్ని దగ్గరలో పోటీ పెట్టాలని చెప్పి అందరూ డిస్కస్ చేశాం. అట్లాగే ఆల్మోస్ట్ చాలా వరకు అన్ని దగ్గరలో పోటీ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మేము చెప్పేది ఒకటే, ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేసి చేతి దండం పెట్టి చెబుతున్నాం, మా గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ హయాంలో మేము పనులు చేశాం. ఏ గ్రామానికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు తప్ప ఇంకేవి కూడా కనిపించే పరిస్థితి లేదు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఇప్పుడు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళినా వాళ్ళందరూ ఉన్నప్పుడు చేసినటువంటి పనులు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేసిన పనులేను. అది ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సునీల్ కుమార్ చేసినా, లేకపోతే ఈరోజు చించరామయ్య చేసినా, రామచంద్రన్ చేసినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే మేము పనులు చేయగలిగాం. ఇదేం మా గొప్ప కాదు. ఈరోజు మేము వెళ్ళి మేము చేసాం పనులు మేము చేసామని చెప్తే అది ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు. మీరు చేసినా ఎవరు చేసినా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధికారులు ఉంది కాబట్టే మేము చేయగలిగాం తప్ప వేరే చేసే పరిస్థితి తెలియజేస్తున్నా. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఆలోచించండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ విధంగా ప్రజలపైన భారాలు మోపుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి అందరూ ఆలోచించండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సర్పంచ్ని ఎవరేం చేయలేరు. 5 సంవత్సరాల దాకా ఎవరు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా మిమ్మల్ని ఏం చేసే పరిస్థితి లేదు. మీ ఏ వర్క్ చేయాలన్నా మీ యొక్క తీర్మానం ఇస్తే తప్ప చేసే ఆత్మహత్యగా చిత్రీకరించే విధంగా శ్రీనివాసరెడ్డి గారిని చేయడం కానీ ఇలాంటి ఘటనలు చెబుతూ పోతే భారీ ఎత్తున ఈ రాష్ట్రంలో భయకంపితులు చేసి భయభ్రాంతులు చేసి తద్వారా ఏకగ్రీవాలు ఎక్కువ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అధికార పార్టీ చేస్తున్న కుయుక్తులకి ఈరోజు చిత్తూరు జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ, చిత్తూరు జిల్లాలో 110, గుంటూరు జిల్లాలో 67 స్థానాలకు సంబంధించి ఏకగ్రీవాల్ని ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ నివేదికలు కోరడం జరిగింది. దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో 7 గ్రామాల్లో ఉమ్మడిగా వాళ్ళు పాఠశాల విద్యార్థులనే కూలీలుగా మార్చేశారు ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కె శాసనం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అన్ని పాఠశాలల మాదిరిగానే ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభమైంది. ఈ పాఠశాలలో సుమారు 230 మంది విద్యార్థులున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో ప్రధానోపాధ్యాయులు ధర్మరాజు పాఠశాలలో ఇటుకలు మోసే పనులను విద్యార్థులకు అప్పగించారు. దాంతో విద్యార్థులు ప్రధానోపాధ్యాయుని మాట కొట్టేయలేక తమ శక్తికి మించిన బరువులు మోస్తూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు చలించిపోయారు. ప్రధానోపాధ్యాయులు తీరును తీవ్రంగా తప్పుపడుతూ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో నిత్యానందదానం పునఃప్రారంభమైంది. కరోనా ప్రభావంతో గత ఏడాది మార్చి ఆఖరి నుంచి అన్నదానం ఆపివేశారు. అనంతరం ఆగస్టు తర్వాత ప్యాకెట్ల రూపంలో అందజేశారు. తదుపరి దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు
ఆలయం కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం పునఃప్రారంభం చేశారు. అధికారులు నాయకులు కమ్మకై నామినేషన్ పత్రాలలో పొందుపరిచిన ధృవీకరణ పత్రాలను తొలగించాలని చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సిటిఎం క్రాస్ రోడ్డు పంచాయతీ వైసీపీ అభ్యర్థి పద్మావతి బంధువులు ఆరోపించారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో నిరసన నిర్వహించి సబ్ కలెక్టర్ జాస్నవికి వినతి పత్రం అందజేశారు. నామినేషన్ దాఖలు చేసిన సమయంలో అన్ని ధృవపత్రాలు సరిగ్గా ఉన్నట్లు స్వయంగా అధికారులే ఇచ్చిన ధృవీకరించారని, ఇప్పుడు నామినేషన్ల పరిశీలన సమయంలో కుల ధృవీకరణ పత్రం లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వైసీపీ మద్దతుదారులమని, మరో వర్గం వారు ఇలా చేయిస్తున్నారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెద్దపట్నం గ్రామానికి చెందిన ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. పెద్దపట్నం గ్రామానికి చెందిన వారికి పాషర్లపొడి లంకంలో స్థలాలు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించిన నిరసన తెలిపారు. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఇళ్ల స్థలాలు కేటాయించడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు నాయకులు పట్టించుకోవడం లేదని, అందుకే నిరసనకు దిగామని వారు చెప్పారు. తమ గ్రామంలోని ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అందుచేతనే మనం అక్కడ తీసుకోవడం జరిగింది. అయితే పట్టాల డిస్ట్రిబ్యూషన్ జరిగింది మీకు ఒక లేఅవుట్ లో. ఆ లేఅవుట్ ఇంకా డెవలప్ కాలేదు అని చెప్పి మీకు ఈ లేఅవుట్ డిస్ట్రిబ్యూషన్ అది కూడా రోడ్ పక్కన మీరు వెళ్ళి ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ ప్లాట్లు కూడా వేశారు. మిమ్మల్ని నుంచోబెట్టి ఇంకా ఫోటోలు అయితే తీయలేదు. ఇంకా లేదంటే మాకు స్థలాలే చూపించలేదండి. చూపిస్తారు, అది ఇంకా అవ్వలేదు, డెవలప్ అవుతుంది. ఇంకా లేఅవుట్ తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో గూడూరు 2వ పట్టణ పరిధిలో జరుగుతున్న 3 కళ్యాణి మండపాల నిర్మాణాలను ఎమ్మెల్యే వరప్రసాద్ పరిశీలించారు. మొత్తం 3 మండపాలలో మొదటి కళ్యాణి మండపం శిథిలావస్థకు చేరుకుంది. 2వ కళ్యాణ మండపం సేవలు అందిస్తుంది. 3వ కళ్యాణ మండపం నిర్మాణ దశలో ఉంది. ఈ నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ శిథిలావస్థకు చేరుకున్న కళ్యాణ మండపాన్ని తొలగించి ప్రజా ప్రయోజనాలను ఉపయోగకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని దేవస్థాన కమిటీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లనూరు చెక్ పోస్ట్ లో ఎర్రచందనం తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది సుమారు 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోసారి హెడ్లైన్ చూద్దాం. టీడీపీ ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు రాజీనామా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న నిర్ణయం. విజయవాడకు చేరుకున్న కేంద్ర మంత్రి జయశంకర్, ఘన స్వాగతం పలికిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోంవీరాజ్. పెద్దిరెడ్డి విషయంలో ఎస్ఈసీ ఆదేశాలపై డీజీపీ స్పందన, ఎస్ఈసీ ఆర్డర్ను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం. నెల్లూరు జిల్లా గూడూరులో టీడీపీ నేతల సమావేశం, వైసీపీ హయాంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపణ. శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థులను కూలీలుగా మార్చివేసిన ప్రధానోపాధ్యాయుడు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన స్థానికులు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.